శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గోషమాయిల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బక్రీద్ సందర్భంగా మెదక్లో అల్లర్లు చెలరేగాయి. దాంతో తాను తెలంగాణకు రాగానే మెదక్లో పర్యటిస్తానని ఆయన ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన ముంబై నుంచి హైదరాబాద్ కు రాగానే శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, గోషమహల్ ఎమ్మెల్యేను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ అరెస్ట్ కు సంబంధించి ఆయన రియాక్షన్ ఏంటి? థ్యాంక్ యూ మాదిరి. రేపు బక్రీద్ ఉన్నటువంటి సందర్భంగా మరొకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బక్రీద్కి సంబంధించినటువంటి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. మరొకవైపు మెదక్లో బక్రీద్ సందర్భంగా మత సంఘర్షణ అల్లర్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నటువంటి రాజాసింగ్ ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. మరొకవైపు ఆయన ఇతర కంట్రీలో ఉన్నప్పుడు సమయంలోనే ఆయన ఏదైతే మెదక్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి అంశం పైన ఆయన స్పందించడం జరిగింది. నేను హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నేను బక్రీద్ లో మెదక్ లో పర్యటిస్తానంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నటువంటి వెంటనే పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి విధంగా మెదక్ లో ఆయన ఈ సందర్భంగా ఎందుకంటే ఒకవైపు మెదక్ లో అల్లర్లు జరుగుతున్నటువంటి సమయంలో రాజాసింగ్ అక్కడికి వెళ్తే మరింత అల్లర్లు పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే మేము రాజాసింగ్ ను అదుపులోకి తీసుకుంటున్నామంటూ కూడా ఈ సందర్భంగా పోలీసులు చెప్పడం జరిగింది. మరొకవైపు రాజాసింగ్ ని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకునేటటువంటి సమయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మెదక్ లో పర్యటించాల్సినటువంటి అవసరం ఉంది, నన్ను విడిచిపెట్టాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన పోలీసులకు కొంత రిక్వెస్ట్ చేసినప్పటికీ మీరు అక్కడ వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ కొంత ఘర్షణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు వెళ్తే ఇంకా విపరీతమయ్యి మరి ఇంకెక్కువ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈ సందర్భంగా పోలీసులు ఆయనకు వివరించడం జరిగింది. మరొకవైపు రాజాసింగ్ ని పోలీసులు అదుపులో తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆయన్ని ఈ రోజు సాయంత్రం తర్వాత ఆయన రిలీజ్ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మాత్రం రాజాసింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయి, మెదక్ లో అల్లర్లు జరుగుతుంటే అక్కడికి వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడైనా సరే అల్లర్లు జరిగితే అక్కడ పోలీసులు అదుపు చేయాలి, కానీ మమ్మల్ని అడ్డుకోవడం ఏంటనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రేపు జరిగేటటువంటి బక్రీద్కి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు మెదక్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.